నా ఖర్చు పెట్టుకోగా 263 మందికి టోటల్గా సీఎం రిలీఫ్ చెక్స్ ఇవ్వటం జరిగింది. 263 దాని విలువ వచ్చి 2,79,70,390 రూపాయలు. 2,79,70,390 రూపాయలు సీఎం రిలీఫ్ కింద సీఎం గారు ఎవరైతే పేదలు నిరుపేదలు వాళ్ళు ట్రీట్మెంట్ చేయించుకొని ఖర్చు పెట్టుకోగా సీఎం రిలీఫ్ అప్లై చేస్తే ఇచ్చారు. ఆ విధంగా జరిగింది. అదేవిధంగా ఈరోజు 1వ తేదీ ఆంధ్రప్రదేశ్లో 1వ తేదీ అంటే పేద ప్రజలకు ఒక పండగ వాతావరణం. ఎందుకంటే పెన్షన్స్ రాష్ట్రంలో ఉన్న అటు ప్రజాప్రతినిధులు అధికారులు అందరూ కూడా ఇంటికి పోయి పెన్షన్ ఇస్తారు. సాయంకాలానికి దాదాపు 98 to 99% పీపుల్కి పెన్షన్స్ ఇచ్చేస్తున్నారు. 98 నుంచి 99% ప్రజలకి ఎవరికైతే పెన్షన్స్ ఉన్నాయో 68 లక్షల మందికి రాష్ట్రంలో పెన్షన్స్ ఇస్తున్నాం. సంవత్సరానికి 34,000 కోట్లు అవుతుంది. బహుశా భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత భారీ మొత్తంలో పెన్షన్స్ ఇచ్చేది లేదు, ఒక్క ఆంధ్రప్రదేశే. అంతేకాకుండా 4,000 రూపాయల పెన్షన్ ఇచ్చేది ఎక్కడా లేదు. హయ్యెస్ట్ పెన్షన్ ఇచ్చేది ఆంధ్రప్రదేశ్లో. ఎందుకంటే ఎలక్షన్స్కి ముందు ఎన్డీఏ కూటమి చాలా క్లియర్గా 3,000 4,000 చేస్తామని చెప్పారు. మాట తప్పకూడదని 4,000 ముఖ్యమంత్రి ప్రభుత్వం రాగానే ఇవ్వటం జరిగింది. అంతేకాదు ఎప్పుడైతే అనౌన్స్ చేశారో మార్చి నుంచి ప్రభుత్వం రాగానే ఆ 3 నెలల హరియర్స్ కూడా ఇస్తామని మొదటి నెలలో 7,000 ఇచ్చారు. 4,000 ప్లస్ 3 నెలల హరియర్స్ 7,000. బహుశా భారతదేశంలో 14 స్కూల్స్ని రెనోవేషన్ మొదలైంది. అటు డిఎస్ఆర్ కంపెనీ వాళ్ళు యాక్చువల్గా మూలాపేట స్కూల్ని యాక్చువల్గా రెనోవేట్ చేస్తున్నారు. ఆల్రెడీ 2 ఫ్లోర్లు కన్స్ట్రక్షన్ కూడా అయిపోయింది. అదేవిధంగా ఆర్ఎస్ఆర్ స్కూల్ని యాక్చువల్గా మన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మొదలుపెట్టారు. అదేవిధంగా రాజ్యసభ సభ్యుడు ఎంపీ గారు యాక్చువల్గా మస్తానయ్య ఒక స్కూల్ టేకప్ చేశారు. ఏఎస్ఆర్ కన్స్ట్రక్షన్ వాళ్ళు ఒక స్కూల్ స్టార్ట్ చేశారు. అదేవిధంగా అనేక మంది ఎవరైతే దాతలు ఉన్నారో వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేశాను తలా ఒక స్కూల్ టేకప్ చేసి ఇవన్నీ కూడా జూన్ ఎండింగ్ కంప్లీట్ చేస్తాం. ఈ ఎలక్షన్ మాట చెప్పలా, కానీ 100కి 100 రూపాయలు తప్పకుండా చేస్తాను. అదేవిధంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ డ్రింకింగ్ వాటర్ 2014-19లో 1,100 కోట్లు తెచ్చి పనులు దాదాపు 90% అయి 165 కోట్ల పనులు ఆగిపోయి 165 కోట్లు కూడా శాంక్షన్ చేసిందే. నెల్లూరు ప్రజలైనా రాష్ట్రంలో ఉన్న 123 మున్సిపాలిటీ ప్రజలైనా రిక్వెస్ట్ చేసేది కొద్దిగా ఓపిక పట్టండి. ఖజానా